అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, అనుకున్నట్లే అధ్యక్ష అనిపించుకుంటున్న త్రిపులార్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పేరు. మాజీ ఎంపీ, ప్రజెంట్ ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామ కృష్ణరాజుని అందరూ ముద్దుగా త్రిపులార్ అని పిలుచుకుంటుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో నరసాపురం ఎంపీగా పనిచేసినటువంటి రఘురామ కృష్ణరాజు వైసీపీకి పక్కలో బల్లెంలా ఉంటూ వైసీపీ పద్ధతుల్ని, వైసీపీ యొక్క నడవడికను విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యలను నిత్యం సోషల్ మీడియాలో భాగంగా రచ్చబండ ద్వారా నిత్యం విమర్శిస్తూ వ్యంగ్యంతో కూడినటువంటి విమర్శలతో సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా మీరు చేసే తప్పుడు విధానాలు, వాళ్ళు చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయి ఎన్డీఏ ప్రభుత్వం రావటానికి రఘురామ కృష్ణరాజు యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళ వైసీపీ ఎంపీ అయినప్పటికీ వైసీపీ పార్టీ అధ్యక్షులకి ఆయనకి ఎందుకు బెడిసిందో, వాళ్ళ మధ్య ఏమి తేడాలు వచ్చినాయో మనకు అనవసరం. ఈ విధంగా వైసీపీకి పక్కలో బల్లెంలాగా తయారైనటువంటి త్రిపులార్ గారిని హైదరాబాదులో స్వగృహంలో తమ జన్మదినం రోజున వైసీపీ ప్రభుత్వం సిఐడి ద్వారా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేసింది. తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో అప్పుడు ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క జోక్యంతో సుప్రీంకోర్టు ద్వారా విడుదలైనటువంటి త్రిపులార్ గారు అప్పటి నుంచి మరీ ఎక్కువగా వైసీపీ యొక్క చర్యలను, వాళ్ళు తీసుకునేటటువంటి విధానాలను విమర్శిస్తూ తమ సోషల్ మీడియా పోస్టింగ్లకి పొదును పెట్టడం జరిగింది. సరే, తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎలక్షన్లో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ ఇవ్వకపోయినప్పటికీ తర్వాత ఉండి ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ తరఫున నిలబడి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సరే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్లో రఘురామ కృష్ణరాజు కూడా చాలా ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏమి పదవి వస్తుందని అత్యుత్సాహంతో ఎదురు చూస్తున్న ప్రజలకి మినిస్టర్ వస్తుందనుకుంటే రాలేదు. తర్వాత రఘురామ కృష్ణరాజు స్వతహాగా బయటికి చెప్పి, నాకు స్పీకర్ స్థానం అంటే ఇంట్రెస్ట్, స్పీకర్ స్థానం నాకు ఇస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి ద్వారా నేను అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఆశపడి బయటికి చెప్పినప్పటికీ అనేక కారణాల వల్ల అసెంబ్లీ స్పీకర్ పోస్టు రఘురామ కృష్ణరాజుకి ఇవ్వలేదు. దానివలన రఘురామ కృష్ణరాజు అభిమానించే ప్రజలకి, మద్దతుదారులు అందరూ కూడా అసంతృప్తికి గురి కావడం జరిగింది. ఆ రోజు నుంచి రఘురామ కృష్ణరాజు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా అతనిలో కూడా మనసులో కొంత అసంతృప్తి దాగి ఉందని చెప్పుకోవచ్చు. అతను చెప్పే మాటలను బట్టి దాన్ని ఖచ్చితంగా అసంతృప్తితో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అసంతృప్తికి పదవి ఇవ్వకపోయినా కూడా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీస్ ఆఫీసర్లకి ఇంతవరకు ఇంకా శిక్ష పడలేదు, వాళ్ళని శిక్షించలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు అనే అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తిని పదే సందర్భాన్ని బట్టి బయటికి వెళ్ళిపుచ్చటం కూడా జరుగుతుంది. సరే, ఎట్టకేలకు అది కేసు అయితే నడుస్తుంది, ఏ రోజైనా వాళ్ళకి శిక్ష పడటం ఖాయం. సరే, ఎట్టకేడుకు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో డిప్యూటీ స్పీకర్ పదవిని త్రిపులార్ పేరును సూచించడం జరిగింది. ఇక గెలుపు అనేది ఫార్మాలిటీ కోసం జరగటమే, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఉంది కాబట్టి రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా గెలవటం అనేది పెద్ద విషయమే కాదు. నాకు తెలిసి ఏకగ్రీవంగానే డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కావచ్చు. ఎట్టకేలకు త్రిపులార్కి న్యాయం జరిగింది. త్రిపులార్ని ఇంకా అధ్యక్ష అనే పిలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ దాదాపు ఈ 5 సంవత్సరాల పాటు జరిగే అసెంబ్లీ కార్యకలాపాలలో 70 నుంచి 80%, 70% స్పీకర్ నిర్వహిస్తే 30% కార్యకలాపాలన్నీ కూడా డిప్యూటీ స్పీకర్ గారే నిర్వహిస్తారు.
స్పీకర్కి ఎన్ని వసతి సౌకర్యాలు ఉంటాయో డిప్యూటీ స్పీకర్కి కూడా అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, దాని క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. కాబట్టి ఎట్టకేలకు రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం వల్ల త్రిపులారు గారిని ప్రజలు ముద్దుగా పిలుచుకునే త్రిపులారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం వల్ల ఈరోజు మద్దతుదారులు, అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెన్ మీడియా తరఫున కూడా త్రిపులార్ గారికి కంగ్రాచులేషన్ చెబుతున్నాము. డిప్యూటీ స్పీకర్కి వన్నె తెచ్చే విధంగా తమ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము. కెన్ మీడియా మరొకసారి కంగ్రాచులేషన్, ప్రజల తరఫున కెన్ మీడియా తరఫున మీకు కంగ్రాచులేషన్ చెబుతుంది. నమస్తే.